ఆంధ్రప్రదేశ్ స్టేట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నెలవారీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గోల్డెన్ జూబ్లీ వేడుకలు విజయవంతంగా నిర్వహించడం పట్ల సహకరించిన సభ్యులందరికీ కృతజ్ఞతలను సమావేశంలో సభ్యులు తెలిపారు. కాకినాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో గల ఏపీజీఎస్ఆర్ఏ కాకినాడ బ్రాంచ్ ఆఫీసులో సంఘ నెలవారీ సమావేశం సంఘ అధ్యక్షులు కె పద్మనాభం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి గాను సహకరించిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకలో అత్యుత్తమ సేవలు అందించిన ప్రసాద్, కంప్యూటర్ ఆపరేటర్ స్వామి వీరబాబులను సన్మానించారు. సంఘ ప్రధాన కార్యదర్శి టి నూకరాజు మాట్లాడుతూ ఈహెచ్ఎస్ కార్డుపై వైద్యం 2 లక్షల నుండి 5 లక్షల వరకు పెంచాలని, ఫ్యామిలీ పర్సన్ ను నాన్ మ్యారేజ్ సర్టిఫికెట్లు జారీ చేయే విధానం, అధికారం గెజిటెడ్ ఆఫీసర్ గాని లేదా నోటరీ ద్వారా సమర్పించే లాగిన్ సౌకర్యం కల్పించవలసిందిగా, అందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి కూడా సమర్పించవలసిందిగా రాష్ట్ర సంఘ అధ్యక్షులు శాస్త్రిని కోరటం జరిగిందన్నారు. రాష్ట్ర సంఘ అధ్యక్షులు శాస్త్రి స్పందించి ఈ అంశంపై ఇప్పటికే ప్రతిపాదనలు సమర్పించడం జరిగిందని, అమలు కోసం ప్రయత్నిస్తున్నామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో డాక్టర్ సతీష్ పాల్గొని ఆరోగ్య సూత్రాలను తెలిపారు. ఈ సమావేశంలో సంఘ సభ్యులు భాస్కర్రావు, వెంకట్రావు, రాజు, గోపాలకృష్ణ, సాల్మన్ రాజు, ఇబ్రహీం ప్రసాద్, సాజిదా, సుబ్బారావు, రాంబాబు, బాబురావు, ఆదినారాయణరావు, జిఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ నెలలో జరిగిపోయే ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కూడా ఆయన కూడా చెప్పడం జరుగుతుందని ఆయన మాట్లాడడం జరిగింది. మరి గత 3 నెలల నుంచి కూడా కష్టపడినటువంటి మా ఆఫీస్ సబార్డినేట్ అయినటువంటి ప్రసాద్ గారిని, అదేవిధంగా నాకు సహాయ సహకారం ఉంటుంది మా డ్రైవర్ వీరబాబుని, అది కాకుండా గత 4 నెలల నుంచి 5 నెలల నుంచి ఎప్పుడో నోట్లో నారికలో ఉన్నటువంటి స్వాతిని కూడా ఈ సందర్భం మేము సన్మానించడం జరిగింది. మరి ఈరోజు ఈ సమావేశానికి పిఠాపు నుంచి అయితే కానీ, కడప నుంచి అయితే కానీ, తాళ నుంచి అయితే కానీ సుమారు 200 మంది హాజరవడం జరిగింది. వారందరికీ కూడా సభామూలకంగా గత నెలలో జరిగినటువంటి జూబ్లీ సెలబ్రేషన్స్కి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, వారికి మరలా ఎవరైతే నాకు సహాయ సహకారాలు అందించారో వారందరినీ కూడా పేరు పేరున ప్రస్తావిస్తూ వారందరికీ కూడా రేపు డిసెంబర్ 17 కానీ లేదా జనవరి 26 జరిగే కార్యక్రమంలో వారందరినీ కూడా సన్మానించడం జరుగుతుందని ఈ పత్రిక మూలకంగా మీకు వివరించడం వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు ప్రాసెస్ కానీ, ప్రొసీజర్ కానీ, రకరకాల అప్లికేషన్లు ఉంటే చాలా ఖరీదైన ట్రీట్మెంట్ ఈ రోజుల్లో ప్రతిదానికి. సో అందుకు మనకి ప్రతి రోగానికి కానీ ఒక స్క్రీనింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఆ స్క్రీనింగ్ ప్రాసెస్లో యూజువల్గా కొన్ని ఇంపార్టెంట్ రోగాలు ఏజ్ పరంగా ఏదైతే కావచ్చు వాటిని స్క్రీన్ చేస్తారు. ఆ స్క్రీనింగ్ లో లైక్ కూర్చోలాగా ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉండాలి, ఓకే, లేకపోతే ఏమైనా అర్లీ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి అనేది తెలుస్తున్నారు. 2 కార్యక్రమాలు కూడా ఇటు వర్షం రాకుండా ఆ మొత్తం మనం 2 రోజులు కాపాడింది. మొత్తం ప్రారంభించాం కాబట్టి ఏది నాటకాలు భయాన్ని కొన్ని స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా ఏది నాటంగా లేకుండా దిగ్విజయంగా జరిగినందుకు ముందు నేను ఆనందపడుతున్నా. మీరు అందరూ ఆనందపడడానికి కూడా కారణం చెప్పేసి కూడా భావిస్తున్నాను. తర్వాత సాగునీరు నేను పూర్తిగా దాంట్లో ఏమేమి పెట్టాలి ఏమిటి అవన్నీ చూసుకుంటాను. అలాగే మిగతా కార్యక్రమాల విషయంలో ఆ నిర్వహణ కానీ ఇంకోటి కానీ భద్రంగా మీరు చూసుకోవాలని చెప్పి చేయమని చెప్పినప్పుడు ఆయన తప్పనిసరిగా దీన్ని నేను ఇంతవరకు మనకి కాల్చడానికి ఒక పేరుంది, ఆ పేరు ఏమాత్రం కూడా తగ్గకుండా చేసి మరింత దిగుండుతూ చేస్తానని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఈవేళ మన జరిగిన కార్యక్రమం చూసిన వాళ్ళు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఒకే మాట చెప్పారు. ఇంతవరకు ఈ ఉత్సవాలు అంటే జగత్తి జూబ్లీ కానీ, గోల్డెన్ జూబ్లీ కానీ, 5 సంవత్సరాలు చేసుకున్నటువంటి ఉత్సవాలు కానీ ఇంత భారీ ఎత్తున చేసినటువంటి ఉత్సవం మేము ఎక్కడ చూడలేదు, చాలా బాగా జరిగింది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆ మాట్లాడడం జరిగింది.